మనం ఆ రోజు గ్రామ సర్పంచ్ ఎన్నికలప్పుడు ఇక్కడే పెట్టినాం. మనం మీటింగ్లో చెప్పినా నేను, సర్పంచ్కు 6,500 జీతం వస్తుంది, మేము ముగ్గురికి ఇస్తాము. హనుమాన్ సాయప్ప మా కుటుంబంతో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ప్రతి నెల 2,500 రూపాయలు హనుమాన్ సాయప్పకి ఇస్తాం. అట్లాగే బాలమ్మకు 2,000 రూపాయలు, ఏదుల రామ్లమ్మకు 2,000 రూపాయలు మనం ఇస్తామన్నాం. 6-7 నెలల జీతాలు మొన్న వచ్చినాయి. ఎక్కడున్నారు? బాలమ్మ ఎటుపోయింది? రామ్లమ్మ ఎక్కడైంది? సాయప్ప, హనుమాన్ సాయప్ప మా కుటుంబం పుట్టినప్పటి నుంచి మాతో ఉన్నాడు. నేను పుట్టక ముందు నుంచి నాతోటే ఉన్నాడు. ఏమన్నా ఆయనకి ఏం చేసినా చేయకపోయినా మాతోటే ఉన్నాడు. కాబట్టి హనుమాన్ సాయప్పకు ప్రతి నెల ఖర్చుల కోసం అని చెప్పేసి 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తీసుకో సాయప్ప. మొత్తం 7 నెలల జీతం వచ్చింది. 17,500 రూపాయలు ఈరోజు హనుమాన్ సాయప్పకు 2,500 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. సందుల బాలమ్మ పాపం, ఆమెకి ఎవరు జీతం ఇయ్యరు. ప్రతి గుడికాడ ఆమెను ఊడుస్తుంటుంది, ప్రతి గుడికాడ ఆమె తూడుస్తూనే ఉంటుంది. ఆమె ఖర్చుల కోసం అని చెప్పేసి మనము సర్పంచ్ జీతంలోకి వెళ్ళి ప్రతి నెల 2,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాము. 7 నెలల జీతం 14,000 రూపాయలు. ఇప్పటివరకు 7 నెలల జీతం వచ్చి 7 నెలల 14,000 రూపాయలు ఇస్తున్నాము. ఏదుల రామ్లమ్మ, ఈమెకు ఎవరు లేరు, ఈమె ఒక్కతే, చేసుకుంటే ఆమెనే, బతుకుతే ఆమెనే. కాబట్టి ఈమెకు కూడా మన గ్రామ సర్పంచ్ జీతం నుంచి ప్రతి నెల 2,000 రూపాయలు. తప్పకుండా మన కలెక్టర్ని అడుగుదాం, చేద్దాం. ఒక పిల్లెట్ నా పిల్లు ఉండదు, ఒక పిల్లెట్ ఒకటి చేస్తాను, నాకు అంతే చాలు. ఈమెకు కూడా 7 నెలల జీతం ప్రతి నెల 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా రండి. ఉండర్లే అట్లే పట్ట అట్లా. మంచి పట్టేలా ఇక ఇది ఒక్క ప్లేట్ చేసి కాలు మొత్తం నా పిల్లు ఉంటుంది. ఏమనుకున్నాక ఇక ఒక ప్లేట్ రాయి కూర్చో. సో నేను గ్రామం తరపున గ్రామ పంచాయతీని మాత్రం అడుగుతున్నా, ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ గ్రామ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగడం కోసం మేము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రిని అడుగుతున్నామా, ఏం చేస్తున్నామా? ఆయనకు అక్కింపేట మీద ఒక విజన్ ఉంది, ఆయన అక్కింపేట అంటే ప్రేమ ఉంది, కోడంగల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన కృత నిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ గ్రామం ఈ స్థాయిలో మనకున్నది.